హాయ్ అండి. వెల్కమ్ టు దక్షాస్ హోమ్ వరల్డ్. చాలా డేస్ అయిందండి వీడియో పెట్టి. ఈరోజు నేను అసలు మీకు ఒక ఇంపార్టెంట్ అందరికి ఉపయోగపడే వీడియో ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను నిన్న మా రిలేటివ్స్కి ఫంక్షన్కి శారీ పెడదామని వెళ్ళానండి. విఘ్నేశ్వర కానీ ఇంకేదన్నా షాపింగ్ మాల్లో తీసుకొద్దాము అని కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ చేశానండి. చాలా డేస్ తర్వాత. ప్రైజెస్ ఇంత రీజనబుల్ అని నేను అసలు అనుకోలేదు. చూడండి, ఇవన్నీ స్ట్రీట్ షాపింగ్ చేసుకున్నవేనండి. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. మా కజిన్ వాళ్ళది గృహప్రవేశం ఉంది. ఏదైనా శారీ పెడదాము, తీసుకుందాము, మాకు కూడా ఇంట్లో ఒక అకేషన్ ఉంది, నేను కూడా ఒక శారీ తెచ్చుకుందాం అనేసి వెళ్ళానండి. అన్ఎక్స్పెక్టెడ్గా దారిలో అన్ని షాప్స్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అన్ని చోట్ల బళ్ళు పెడుతున్నారు, అమ్ముతున్నారు, అన్నీ చూస్తూ ఉన్నాను. సరేలే, ఇంకేదన్నా రీజనబుల్ ఉంటే చూద్దాము అనుకుంటూ వెళ్తూ ఉన్నాను. నాకు ఒక ఎక్కడంటే ఎగ్జాక్ట్గా ఫస్ట్ రోడ్లో ఆర్కే కలెక్షన్స్ దాటిన దగ్గరండి ఒక బండి పెట్టాడు ఒక అతను. ఎంత రీజనబుల్గా అనిపించినాయి అంటే చిన్నపిల్లల బట్టలు చాలా రీజనబుల్గా అనిపించినాయండి. అసలు నేనైతే నమ్మలేదు అంత అంత చీప్గా కూడా బట్టలు దొరుకుతాయా అని. ఇక వెంటనే మా బాబుకి తీసుకొచ్చేసానండి. యాక్చువల్గా ఎప్పుడు షాప్స్కి వెళ్తాం, షాపింగ్ మాల్కి వెళ్తాము, ఏయో ఒక బట్టలు తీసుకొస్తూ ఉంటాం కదండి. నైట్ డ్రెస్సే అప్రాక్సిమేట్లీ 400-500 పడుతుందండి పిల్లల నైట్ డ్రెస్. అట్లీస్ట్ ఎంత రీజనబుల్గా తీసుకుందాం అనుకున్నా కూడా షాపుల్లో అయినా 300 ఉందండి నైట్ డ్రెస్. 300-350 అట్లా ఉంది. కాకపోతే అవి క్వాలిటీ మనం వాషింగ్ మిషన్స్కి అలా యూజ్ చేస్తున్నాగా 2-3 వాషులకే పోతున్నాయి. ఈలోపు వాళ్ళు వెంటనే ఏదో చాక్లెట్ తింటూ దానికి పూసేసి, లేకపోతే ఐస్ క్రీమ్ తింటున్నాం మనం పెట్టేదో ఆ బట్టలకు పూసేస్తారు. అవి నెక్స్ట్ మనం ఎక్కడికి వేసుకెళ్ళటానికి పనికిరావు. అంతంత పెట్టి కొన్నా కూడా. నాకైతే ఇంట్లో వేసుకోవడానికి ఎస్పెషల్లీ ఈ సమ్మర్ పర్పస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. అసలు మీరైతే షాక్ అయిపోతారు. ఈ రేట్లలో కూడా అంటే ఈ రేట్లలో కూడా ఈ రోజుల్లో పిల్లలకి నైట్ డ్రెస్సులు దొరుకుతున్నాయా అని మీరైతే నమ్మరండి. చూడండి, ఇది ఆల్రెడీ నేను మీకు వాష్ చేసిన తర్వాత క్లాత్ ఎలా ఉంటుంది అని చూపించడానికి స్పెషల్గా 2-3 టైమ్స్ వేసి వాష్ చేశాను. అందుకే ఇదిగోండి ముడతలు మీకు కనిపిస్తుందా? వాష్ చేశానండి. కొంచెం కూడా షింక్ అవ్వలేదు. ప్యూర్ బనియన్ కాటన్ మిక్స్డ్ క్లాత్ అండి ఇది. ఎంత బాగుందంటే ప్రశాంతంగా అనిపించింది. పిల్లలకు కూడా ఎటువంటి ఇచ్చింగ్ లేదు, అంటే రఫ్నెస్ లేదు. చాలా స్మూత్గా అనిపించింది. చాలా బాగుంది కూడా. మీరు దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారో గెస్ చేయండి. నేను చెప్తాను. దానికి దీన్ని పేరప్‌గా తీసుకున్నానండి. అంటే వరుసన అన్ని షాప్స్ ముందు చిన్న చిన్న బళ్ళు పెట్టి అమ్ముతున్నారండి నైట్ డ్రెస్సులు. ఒక్కో చోట ఒక్కో ప్రైస్, ఒక్కో చోట ఒక్కో ప్రైస్ ఉంది. మనం చూసుకుంటా వెళ్తే మనకు కొన్ని చోట్ల క్లాత్ బాగా అట్లా అనిపించిందంటే ఆగి కొంచెం మనం మాట్లాడి బార్గెనింగ్ కూడా చేసి తీసుకోవచ్చండి. దీనికి నేను దీన్ని పేరప్‌గా అంటే దానికి పైన జుబ్బా సెపరేట్ ఉంటుంది, కింద ప్యాంట్లు సెపరేట్ ఉంటాయి. మనం ఏదో ఫస్ట్ మనకు నచ్చిన 4 తీసుకొని దానికి మనం పేరప్ చేసుకోవచ్చు. యాక్చువల్‌గా అయితే ఫస్ట్ ఇవి ప్యాంట్లు తీసుకున్నానండి నేను. 150కి మీరు నమ్మరు, 150కి 4 ఇచ్చారండి. నేనైతే షాక్ అయ్యాను. మొన్న మా పాపకి డ్రాయర్ తీసుకొస్తేనే 50 రూపీస్ తీసుకున్నారు. ప్యాంపర్స్ అట్లా వేసినప్పుడు పైన వేద్దాంలే అన్నట్లు తెస్తే 50 రూపీస్ తీసుకున్నారండి. ఇదైతే ఇది నాకు 150కి 4 వచ్చాయండి. అప్రాక్సిమేట్లీ 35 రూపీస్ అట్లా పడింది. ఫస్ట్ టైం తీసుకున్నాను నేనిది. ఎక్కడ తీసుకున్నాను అంటే చెప్పాను కదా ఇందాక ఆర్కే కలెక్షన్స్ నుంచి సెకండ్ రోడ్‌కి వచ్చే మధ్యలో ఉంటుంది ఒక బండి. స్టార్టింగ్ నేను చూడంగానే షాక్ అయిపోయి బాబోయ్! బాగున్నాయి, 2 టైమ్స్ వేసినా పర్లేదు తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్‌గా ఇది. ఇదైతే 35 రూపీస్ పడింది. ఇదైతే 25 రూపీస్ అండి. ఇవి 100కి 4 ఇచ్చారు. ఇవేమో 150కి 4 ఇచ్చారు. మొత్తం పేరు వచ్చేసి ఇది 25 పడింది. ఇది 35 పడింది. అంటే 60 రూపీస్ పడిందండి ఈ పెయిర్ వచ్చేసి. మీరు షాక్ అయినట్లున్నారు. పెయిర్ 60 రూపీస్ ఏంటా అని. వీటిలోనే నేను ఫస్ట్ 4 పెయిర్స్ తీసుకున్నానండి. చూపిస్తాను చూడండి. ఇదొక పెయిర్. నేనే పెయిరప్ చేసుకున్నాను. దానికి సెపరేట్ ఉంటాయండి. మనం పేరప్ చేసుకోవాలి తీసుకొని. ముందు ప్యాంట్లో లేకపోతే జుబ్బాలో ఏయో మీకు నచ్చినవి తీసుకోండి. టీ షర్ట్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చినవి తీసుకొని దాని తర్వాత దానికి పేరప్ సెట్ చేసుకోండి. అప్రాక్సిమేట్‌గా దొరుకుతాయండి.
పర్ఫెక్ట్‌గా అంటే ఎక్కడో ఒకటి దొరుకుతాయి. దీనికి నేను ఇది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ తీసుకున్నానండి. చూపిస్తా ఉండండి. చిన్నగా పెడతాను. కనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఇది తీసుకున్నాను. నేను తీసుకున్న దగ్గర ఏజ్ ఎంతవరకంటే మంత్స్ బేబీస్ దగ్గర నుంచి 4, 5 ఇయర్స్ బేబీస్ వరకు ఉన్నాయండి. అంటే 5, 6 ఇయర్స్ వాళ్ళకి కూడా ఉన్నాయి. కాకపోతే లిమిటెడ్‌గా ఉన్నాయి. మనం దాంట్లో వాటిలో వేరుకొని మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇవి తీసుకున్నానండి నేను. చూడండి 4 పెయిర్స్. ఈచ్ పెయిర్ వచ్చి 60 రూపీస్. పైనేమో 25 రూపీస్ పడింది. టీ షర్ట్ వచ్చేసి ప్యాంట్ వచ్చేసేమో నాకు 35 రూపీస్ పడిందండి. ఇదైతే అసలు 3, 4 టైమ్స్ యూజ్ చేసాము. ఈ ఒక్క పెయిర్, ఈ పెయిర్ అయితే నేను 3 టైమ్స్ వేసేసాను ఇప్పటికి. అసలు ఈ ప్యాంట్ అయితే అస్సలు పాడవలేదండి. అసలు ఫేడ్ అవ్వటం గానీ, మిషన్‌కి వేస్తే ఏదైనా 3 టైమ్స్ వేసేసాను ఇప్పటికి. అసలు ఈ ప్యాంట్ అయితే అస్సలు పాడవలేదండి. అసలు ఫేడ్ అవ్వటం గానీ, మిషన్‌కి వేస్తే ఏదైనా కుట్లు ఊడిపోవటం గానీ, ఎక్కడ ఏమీ లేదు. బాబోయ్! ఇంత రీజనబుల్‌గా ఎలా ఇస్తున్నారా అని నాకే అనిపించిందండి. నేనొచ్చి వెంటనే మా ఆంటీ వాళ్ళకి చెప్పాను. అందరం వెళ్ళాము. మళ్ళీ సెకండ్ టైమ్ వేరే తీసుకొనొచ్చాము. ఇవి నేను ఫస్ట్ డే వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నెక్స్ట్ చెప్పాను గదండీ! మా ఆంటీ వాళ్ళందరికీ చెప్పాను అనేసి. ఈ తర్వాత ఊరుకుంటామా ఆడవాళ్ళందరూ మళ్ళీ నెక్స్ట్ డే షాపింగ్‌కి వెళ్ళాము. నాకు బాగా రీజనబుల్‌గా అనిపించినాయి. ఎందుకంటే పిల్లలకి ఎస్పెషల్లీ 3, 4 ఇయర్స్‌లోపు పిల్లలకి ఏంటంటేనండి మీరు ఎంత వేసినా వాళ్ళు ఎంత మంచి బట్టలు తీసుకొచ్చి వేసినా, ఎంత క్వాలిటీ బట్టలు వేసినా, కాస్ట్‌లీవి వేసినా వాళ్ళు వెంటనే ఏదో ఒకటి తినేస్తారు. దానికి పూసేస్తారు. అయి పాడైపోతాయండి. అందుకని బెస్ట్ ఏంటంటే పిల్లలకి మనం ఇవి కొన్నామా, ఒక 1 మంత్ వేసేసామా, తీసేసామా, మళ్ళీ ఫ్రెష్‌గా తెచ్చుకున్నామా. నాకు తెలిసి నేను ఈ క్లాత్ అయితే ఇంకా ఎన్ని రోజులు వాడినా పొయ్యేటట్టు లేవు. ఇందాక మీకు చూపించినవి. మనం ఈజీగా 3 మంత్స్ రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చండి. నేను ఎంత పెట్టాను మొత్తం మీద 250 పెట్టానండి ఆ 4 పెయిర్స్‌కి. అసలు 250కి 4 పెయిర్స్ అంటే అసలు ఎక్కడా రావండి ఇంత క్వాలిటీ తోటి. అంటే నేను దాన్నేం ప్రమోషనల్‌గా చెప్పట్లేదండి. నేను తెచ్చుకున్నాను. నాకు యూజ్ అయినయి మంచిగా అనిపించినయి వాష్ చేసిన తర్వాత గూడా అందుకే మీకు చెప్తున్నాను. మీరు గూడా ఒకసారి ట్రై చేయండండి. రూ. 100, 200లో పోయేదేం లేదు గదా! మీరు స్పెషల్‌గా ఎప్పుడన్నా దేనికోసమన్నా పర్చేస్ చేయటానికి ఆ రోడ్‌లోకి వెళ్తే అక్కడే గల్లీలో బళ్ళ మీద పెట్టుంటారండి. 4 వీలర్ చెక్క బళ్ళంటారు గదా! దాని మీద పెట్టేసుంటారు. అక్కడ చూడండి. ఇంక నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు మేము ఇది గూడా స్ట్రీట్ పైన పక్కన సైడ్‌కి పెట్టారండి. కాకపోతే ఇవి హ్మ్. కంపెనీ క్లాత్స్ అనమాట. బేబీ బీ అని కంపెనీవి. ఇవి నాకెంత పడినియంటే చూడండి క్లాత్ అసలు ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో, ఎంత మందంగా ఉందో ఒకసారి చూడండి. లోపల దాకా కూడా వచ్చింది మంచిగా డిజైను. చాలా అంటే చాలా బావుందండి. ఇది నాకు పెయిరొచ్చేసి 200 పడింది. టాపు, బాటమ్ చాలా క్లాస్‌గా ఉందండి. ఒకసారి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. మీరెక్కడైనా ఫస్ట్ క్రైలో గానీ, లేకపోతే బేబీ షాప్స్ ఉంటాయి గదా! మామ్ అండ్ మీ వాటిలో చూడండి. మీకసలు ఇంతగా అంటే నాకు తెలిసి దొరకదు. డీయాక్టివేట్ అయింది. మైక్ మళ్ళీ సెట్ చేసేటప్పటికి కొంచెం టైం పట్టింది. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్ అండి. ఇవి 2 పెయిర్స్ అయితే ఈచ్ వన్ 200 తీసుకున్నారండి. చాలా అంటే చాలా బావున్నాయండి. మనం బయటికి ఎక్కడికన్నా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడో, లేకపోతే ఏదైనా మాల్స్‌కి వెళ్ళేటప్పుడో, లేకపోతే పిల్లల్ని ఎక్కడికన్నా టూర్‌లకి అట్లా తీసుకెళ్ళేటప్పుడు కంఫర్ట్‌గా ఉంటాయి. చాలా డీసెంట్‌గా ఉన్నాయి. క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ షాప్ మ ఈ ఇది షాప్ కాదు. ఇది కూడా రోడ్డు పైనేనండి. స్ట్రీట్ షాపింగ్‌లో రోడ్డు పైన. ఎగ్జాక్ట్‌లీ ఎక్కడంటే మలబార్ పక్కన పిల్లర్ పెట్టుందండి. అంటే మనం ఫస్ట్ రోడ్‌లోంచి వచ్చేటప్పుడైతే రైట్ సైడ్‌కుంటది. మలబార్ పక్కన ఒక పిల్లర్ ఉంటది. పిల్లర్ పక్కన మంచం ఏసేసి పెట్టేశారు. ఇనుప మంచంలాగా అట్లా వేసేసి బెడ్‌లాగా దాని మీద పెట్టారండి. మనం ఇటు మాంగళ్య వైపు నుంచి జేఎన్‌టీ రోడ్‌లోకెళ్తే లెఫ్ట్ సైడ్‌కవుతుంది.
మాంగళ్య నుంచి వెళ్తే రైట్ సైడ్‌కవుతుంది. అటు నుంచి వచ్చేటప్పుడైతే లెఫ్ట్ సైడ్‌కవుతుందండి. మీరు నిదానంగా చూసుకుంటా వెళ్ళండి. మీకు తప్పకుండా కనిపిస్తాయి. ఎగ్జాక్ట్‌గా అంటే వాళ్ళయి షాపులు కాదు కదండీ! ఎగ్జాక్ట్ అడ్రెస్ చెప్పటానికి. అందుకే నాకు కొంచెం చెప్పటానికి కన్‌ఫ్యూజ్ అయ్యాను. కాకపోతే మీరు నిదానంగా చూసుకుంటా వెళ్తే మాత్రం డెఫినిట్‌గా కనిపిస్తాయండి. ఇదిగోండి చూడండి. ఇది కంపెనీ వచ్చేసి బేబీ హగ్. నేనైతే షాకయ్యానండి. ఎలా ఇస్తున్నారు వీళ్ళు ఇంత రీజనబుల్‌గా తెచ్చి అని అనిపిచ్చింది. ఇదొచ్చేసి లిటిల్ బటన్స్. ఇవి 2 బ్రాండెడ్‌వేనండి. చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ ఉన్నాయి. 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చనిపిచ్చింది నాకు. ఇవి 2 తీసుకున్నానండి. అసలు యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తీసుకున్నవి ఇవి 4. మీకిందాకే చూపిచ్చాను గదా! ఈ 4 పెయిర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ డే వచ్చేసి ఆంటీ వాళ్ళందరికి జెప్తే అందరం వెళ్దాం అనుకోని, ఇక మా కాలనీలో అందరం కలిసి మళ్ళీ వెళ్ళామండి. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇందాక చూపిచ్చిన 2 తీసుకున్నాను. మళ్ళీ ఇంకొక అదే స్ట్రీట్ షాపింగ్‌లో బండి పైనే ఇంకొక పెయిర్ తీసుకున్నానండి. అన్నీ నేనే పెయిర్ అప్ చేశానండి. ఇదైతే టాపొచ్చేసి రూ. 25 ప్యాంటు రూ. 25 యాక్చువల్‌గా మొన్న నేను వెళ్ళిన రోజు బండి మీద ఎంత అని అడిగితే వాళ్ళొచ్చేసి చెప్పారు 150కి ప్యాంట్స్ 4 అండి. రూ. 100కి టీ షర్ట్స్ ఆర్ జుబ్బాలు ఏవైనా 4 ఇస్తాము అనన్నారు. నేను రూ. 100కి ప్యాంట్స్ అడిగితే ఇవ్వను అన్నారు. సర్లే అసలు 150కి ఏమొస్తున్నాయి మనం ఏదన్నా చిన్న ఇన్నర్‌లాగా లేదని పిల్లలకి కొంటుంటేనే రూ. 50 అవుతుంది గదా! అనేసి నేనసలు ఒక బార్గెనింగ్ అనేది ఏం చేయకుండా డైరెక్ట్ తీసుకున్నాను. నిన్న మేమందరం వెళ్ళాం గదా! అందరం వెళ్ళినప్పుడు అందరం తీసుకుంటున్నాం గదా! భయ్యా ఏదైనా రేట్ తగ్గించండి అంటే 2 100కి 4, 100కి 4 ఇస్తామని చెప్పారండి. సో, నాకు ఇది 25 పడింది. ఇది 25 పడింది. అంటే మీరు వెతుక్కుంటూ వెళ్లి మీకు కొంచెం క్వాలిటీ మనకు తెలుస్తుంది గదండీ! ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తుంది. ఏ క్వాలిటీ బావుంటుంది. పిల్లలకి ఎలా అయితే కంఫర్ట్‌గా ఉంటుందని. దానికి తగ్గట్టు మనకెక్కడైనా షాప్ కనపడితే ఆగి అట్‌లీస్ట్ ఒకసారి బార్గెనింగ్ చేయండి. అడిగి చూడండి. తగ్గిస్తారు డెఫినిట్‌గా. నాలా అయితే డైరెక్ట్ కొనేయొద్దు. నేను నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు బార్గెనింగ్ చేశాను. కాబట్టి 2 100 అన్నారు. 100కి 4 ప్యాంట్స్, 100కి 4 టీ షర్ట్స్. ఏవైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ బండి మీద ఉన్నవి ఏవైనా 100కి 4, 100కి 4 ఇదొక పెయిర్ తెచ్చానండి. నెక్స్ట్ సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు తెచ్చినవివి. ఇదొక పెయిర్ తెచ్చాను. ఎంత బావున్నాయో ముద్దుగా ఉన్నాయండి పాపవి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి ఎలాస్టిక్ దగ్గర కానీ ఏదైనా చాలా బావుంది. నేనసలు అనుకోలేదు ఇంత రీజనబుల్‌గా కూడా బట్టలు దొరుకుతాయా అని. అందరూ కేపీహెచ్‌బీ స్ట్రీట్ షాపింగ్‌లో రీజనబుల్ అంటుంటే పక్కనే ఉండి కూడా ఏముంటాయిలే అని అన్నట్లు లైట్ తీసుకునేదాన్ని ఎప్పుడు. నేనసలు షాక్ అయ్యాను ఇవి చూడంగాల్నే. నాకివే బెస్ట్ అనిపించినయి. మనం ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం ఒక 300 పెట్టి పిల్లలకి పర్చేస్ చేసినా వేస్ట్ అయ్యేదేముండదు. కొత్తగా వేసుకోవచ్చు. కొత్త మోడల్స్ వేసుకోవచ్చు. 2, 3 సార్లు వేసుకొని మన పిల్లల్ని చూసుకొని మంచిగా అనిపించిన తర్వాత తీసేయొచ్చండి. మనమేమి థౌసండ్స్ పెట్టి కొనట్లేదు గదా! జస్ట్ షాపింగ్ మాల్స్‌కి అట్లా వెళ్తే మనం నైట్ డ్రెస్‌లు ఎంతెంత పెట్టి కొంటామో మీకు తెలుసు, మాకు తెలుసు. కొంటానే ఉంటాం గాబట్టి. నాకైతే చిన్న పిల్లలు మంత్స్ బేబీస్ నుంచి 3, 4 ఇయర్స్ పిల్లల వరకు అంటే చెప్పటం, ఎక్స్‌ప్రెస్ చేయటం రాని పిల్లలందరికీ ఇవి ఈజీగా సరిపోతాయండి. ఇంట్లో వేసుకోవటానికైతే. బయట వేసుకెళ్ళటానికైతే ఇవసలు సూపరండి. ఇవైతే షాపింగ్ మాల్‌లో గూడా నాకు తెలిసి ఎంత ఆఫర్‌లు పెట్టినా ఈ ప్రైస్‌కైతే రావండి. ఎంత ఫైన్ క్వాలిటీ నాకైతే సూపర్‌గా నచ్చినియి ఇదైతే. నేను ఇది యాక్చువల్‌గా మా అన్నయ్య వాళ్ళ పాపకి తీసుకున్నాను ఇవి. వాళ్ళు రేపు తిరుపతెళ్ళేదుంది. అందుకని వేసుకొనెళ్తుంది మా బుడ్డదని జెప్పేసి, మా బుడ్డదానికి తీసుకున్నానవి. ఇవి మొత్తం ఇది 100 పడింది నాకు. ఇవి 2 పెయిర్స్ 100 పడ్డాయి. ఈచ్ వన్ రూ. 50 పడింది. ఇవైతే ఈచ్ వన్ రూ. 60 పడినాయి. ఇవొక 4 పెయిర్స్, ఇవొక 2 పెయిర్స్ తీసుకున్నాను. చూడండి అసలు ఎన్నొచ్చినాయో ఓవరాల్‌గా నేను 250, 100, 350కి నాకసలు ఎన్ని పెయిర్స్ 6 పెయిర్స్ వచ్చినాయండి. నేనైతే అసలు షాక్ అయ్యాను. 2 డేస్ నుంచి ఇదే మాట్లాడుకుంటూ ఉన్నాము. నేను తెచ్చి 2 డేస్ అయింది. మీకు ఎప్పుడు వీడియో చేద్దామా అంటే పాసిబిలిటీ అవ్వట్లేదండి. ఇదిగోండి ఇది గూడా రోడ్ పైనే తీసుకొచ్చాను నేను. భలే ముద్దుగా ఉంది గదండీ! ఇది నాకొచ్చేసి ఆహ్, 180 పడిందండి. 180 సారీ ఇది డిజైన్. ఉండండి క్లియర్‌గా చూపిస్తాను. మైక్ అనేది
డ్రెస్‌కి సెట్ చేస్తే అదేంటో ఇనాక్టివేట్ అవుతుంది. చేత్తో పట్టుకోవాల్సొస్తుంది. సింగిల్ హ్యాండ్ తోటి మీకు చూపించాలంటే కొంచెం టైం పడుతుందండి. సారీ. చూడండండి బ్యాక్ సైడ్ బటన్ గూడా ఇచ్చాడు మంచిగా ఏదన్నా పిల్లలకి లూజ్ అయితే పెట్టుకోవటానికన్నట్లు. ఇది నాకు 180 పడిందండి. ఇది గూడా స్ట్రీట్ షాపింగ్ దగ్గరేనండి. అయితే పక్కన రేకులు వేసి షాపుల్లాగా కట్టుంటారు గదా! వాటిలో పెట్టుంటే బొమ్మకి తీసుకొని 180 పడిందండి. ఇది గూడా స్ట్రీట్ షాపింగ్ దగ్గరేనండి. అయితే పక్కన రేకులు వేసి షాపుల్లాగా కట్టుంటారు గదా! వాటిలో పెట్టుంటే బొమ్మకి తీసుకొనొచ్చానండి. 2 కలర్స్ ఉన్నాయి. బేబీ పింక్ ఒకటి, వైట్ ఒకటి. నాకు వైట్ బాగా నచ్చింది. అందుకని నేను వైట్ తీసుకున్నాను. ఇంకొకటి పింక్ కూడా తెచ్చాను. యాక్చువల్‌గా ఇవి 3 పెయిర్స్ తెచ్చానండి బయటికి వేసుకువెళ్ళేవి. ఇంకొక పేరు మేమందరం కలిసెళ్ళామని చెప్పాను గదా! మా కాలనీ వాళ్ళందరము. వాళ్ళ ఆంటీ వాళ్ళ బ్యాగ్‌లో వెళ్ళిపోయిందొకటి. తర్వాత వేరే దగ్గర పర్చేస్ చేశాం అది. ఆంటీ వాళ్ళ మనవరాలికి తీసుకుంటే వాళ్ళతో పాటు అవి కూడా ఎళ్ళిపోయాయి. ఇది నాకు కాటన్ అండి. ప్యూర్ కాటన్ సమ్మర్ పర్పస్ తీసుకున్నాను నేను. ఇది గూడా మా అన్నయ్య వాళ్ళ పాపకే తీసుకున్నాను. ఇది చెప్పాను గదండీ! తిరుపతి వెళ్తున్నారని. మా బుడ్డది వేసుకొని ఎళ్తుందన్నట్లు మా బుడ్డదానికే తీసుకున్నాను ఇది గూడా. ఇదొచ్చేసి నాకు ఎంత పడింది? 200 పడిందండి ఇది. ప్యూర్ కాటను. హ్యాండ్స్ ఇట్లా ఇచ్చారు. కంఫర్ట్‌గా ఉంటుందండి పిల్లలకి. చాలా అంటే చాలా బావుంది. చూడండి మీకెంత బాగా తెలుస్తుందో ప్యూర్ కాటన్ అండి. ఇది నాకు 200 పడింది. ఎట్లైనా కాటన్ కొంచెం కాస్ట్‌లీ అనిపిస్తుంది గదండీ! ఇదేమో కొంచెం సిల్క్ మిక్స్ లాగా ఫ్యాబ్రిక్ కలిసిందండి. ఇదొక ఫైన్ క్వాలిటీ. కాకపోతే దీనికి లైనింగ్ ఇచ్చారు మంచిగా. కాటన్ లైనింగ్ ఇచ్చారు. చూడండి క్లారిటీగా చూపిస్తున్నాను. దీనికైతే కాటన్ లైనింగ్ ఇచ్చారు. ఇది కొంచెం సిల్క్ మిక్స్. 180 నాకు ఎంత చెప్పారంటే ఇది 250 చెప్పారండి. 150కి అడిగాను. చెప్పాను గదా! ఆల్రెడీ ఇందాక అడగకుండా తక్కువలో ఉన్నాయని తీసేసుకుంటే వేస్ట్ అయిపోయాయని. సరే ఇక్కడైనా అడుగుదాం ఒక మాట అనేసి అడిగాను. 150కి ఇవ్వనన్నాడు. అట్లా ఇట్లా అని బార్గెనింగ్ చేసినాక 180కి ఇచ్చాడండి. ఇదైతే 250 చెప్పాడు. 200కి ఇచ్చాడు. ఇంక అంతకన్నా అయితే ఇవ్వను అనని చెప్పాడండి. ఎందుకంటే ఇది కాటన్ క్లాత్ అండి అని అన్నారు. చూడటానికి కూడా ప్యూర్ కాటన్ మనకు తెలుస్తుంది. ఇట్లా పట్టుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్‌గా అనిపిచ్చింది. ఇవి తీసుకొచ్చానండి పాపకైతే. యాక్చువల్లీ ఇది ఇంకొకటి అంతా తీసుకున్నాక ఒక 30 రూపీస్ చేంజ్ మిగిలినాయండి. అందరం చెరుకు రసం తాగుతుంటే ఆ 30 రూపీస్ పెట్టి ఈ జుబ్బా తీసుకొనొచ్చేసాను. ఏదో ఒక నిక్కర్ పైన వేసుకోవడానికి వస్తుందిలే అనేసి. ఓవరాల్‌గా నేను ఇది 200, 150, 350 ఈ 2 పెయిర్స్ వచ్చేసి 400, 350, 400, 750 అవి ఒక 350 అండి. ఆహ్, 1050. 1050లో నేను ఎన్ని పెయిర్స్ తెచ్చానంటే అవి 6 పెయిర్స్, ఇవి 2 పెయిర్స్, 8 పెయిర్స్, 10 పెయిర్స్ తెచ్చానండి నేను. 1050లో 10 పెయిర్స్ తెచ్చాను. అసలు ఇది మొత్తము నాకు 1050 రూపీస్ అయింది. సారీ ఇది కూడా ఉంది కదా! 1080 రూపీస్ అయింది. అప్రాక్సిమేట్‌గా 1100కి ఇంత ఇంతొచ్చిందండి. నాకైతే ఎంత మంచిగా అనిపిచ్చిందో. ఇవైతే మంచిగా బయటికి వేసుకెళ్ళొచ్చు. ఏదైనా చిన్న చిన్న అకేషన్‌కి అట్లా వెళ్ళేటప్పుడు కంఫర్ట్‌గా గూడా ఉంటాయండి. చాలా వెయిట్‌లెస్‌గా చాలా ముద్దుగా ఉంది. ఇదంతా థ్రెడ్ వర్కు. చూడండి ఇదంతా థ్రెడ్ వర్కు. చాలా అంటే చాలా బావుంది. నేను యూజ్ చేసిన తర్వాతే దగ్గరుండి చూసిన తర్వాతే మీకు చెప్తున్నానండి. మీరెప్పుడన్నా అటు సైడ్ వెళ్తే మీకు పాజిబుల్ అయితే ఒకసారి స్ట్రీట్ షాపింగ్ చేసుకొని వెళ్ళండి. నచ్చితే కొనుక్కోండి. లేకపోతే లేదు. ఫైనల్‌గా నేను వెళ్ళిన శారీస్ అయితే తెచ్చేసానండి. హ్మ్. ఇదిగోండి. ఇది నేను విఘ్నేశ్వరలో తెచ్చుకున్నాను పట్టు శారీ. ఇదొచ్చేసి నాకు ఎంత పడిందంటే 10,000 చేంజ్ ఎంతో చెప్పారండి. ఫార్ 35% డిస్కౌంట్ ఇచ్చారు. మొత్తం 7,000 చేంజ్ ఎంతో పడిందండి ఇది. ఇంకొకటి ఇది తీసుకున్నాను. ఇది లైట్ లావెండర్ కలర్ అండి. హ్మ్. ప్యారలల్ సేమ్ క సే సేమ్ బోర్డర్ వచ్చిందండి. ఇప్పుడంతా కాంట్రాస్ట్ బోర్డర్ లేవు గదా! ఈక్వల్ బోర్డర్స్ ఉంటున్నాయి గదా! అలా వచ్చింది.
సేమ్ పైన ఎలా ఉందో అలానే వచ్చింది శారీ మొత్తం. ఏం బోర్డర్ లేదండి. చూడండి. దీన్ని ఏమంటారంటే బోర్డర్‌లెస్ శారీస్ కాదు. అంటే ఈక్వల్ కలర్‌లో ఉన్న బోర్డర్స్ అంటారు గదండీ! ఇప్పుడు వస్తున్నాయి గదా! ప్రెజెంట్ ట్రెండీగా బోర్డర్ అంటే హైలైట్ లేకుండా ఒకప్పుడు ఎట్లా అంటే కాంట్రాస్ట్ బోర్డర్‌లు వచ్చినాయి గదా! ఇప్పుడు కాంట్రాస్ట్ బోర్డర్‌లు గాకుండా ఇట్లా సెమీ బోర్డర్స్ లాగొచ్చాయి. ఇదొకటి తీసుకున్నాను పెట్టటానికి. ఇంకొకటి తీసుకున్నానండి. యాక్చువల్‌గా ఊరెళ్తున్నాము. మా ఊర్లో అకేషన్ ఉందని చెప్పాను గదా! ఊరెళ్తున్నాము. అందుకని రాత్రే తీసుకెళ్ళి బొటిక్‌కి ఇచ్చేసొచ్చానండి. ఆవిడ ఇవాళ నైట్‌కి ఇచ్చేస్తానన్నారు. తెచ్చాక ఒకసారి పాసిబిలిటీ ఉంటే ఫోటో ఒకటి పెట్టేసి చూపిస్తానండి. ఇదొకటి తెచ్చానండి. ఇది కూడా పెట్టుబడికే తెచ్చాను. నాకిది 2000 అలా పడిందండి. మొత్తము జా జాకార్డ్ డిజైన్ అంటారా? మొత్తం ఫ్లవర్సే వచ్చినాయండి. బ్లౌజ్ కూడా చిన్న చిన్న వచ్చింది నీట్‌గా. ఇదిగోండి వీవింగ్ బూటీస్ వచ్చినియి. చిన్న చిన్న వీవింగ్ బూటీస్ వచ్చినియి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. దాని మీద చిన్న చిన్న వీవింగ్ బూటీస్ వచ్చినియి. ఇది మొత్తం జాకార్డ్ డిజైన్ వచ్చిందండి. కలర్ అయితే నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఇది వచ్చేసి నాకు 2000 పడిందండి. ఇది కూడా విఘ్నేశ్వరాలోనే తీసుకున్నాను నేను. నాకు ఈ శారీ వచ్చేసి లావెండర్ కలరు ఇది ప్యూర్ పట్టు శారీ కాదండి. ఇప్పుడొస్తున్నాయి కదా! సెమీ పట్టు శారీలాగా. కాకపోతే మొద్దుగా, బరువుగా లేకుండా వెయిట్‌లెస్‌గా ఉంది. సరే ఇది ఎప్పుడన్నా ఇప్పుడైతే ఏం అకేషన్ లేదండి. ఎవరికన్నా పెడదాంలే అనేసి తీసుకున్నాను నేను. చూడండి ఇదైతే నేను పట్టు శారీ కావాలని తీసుకున్నానండి. నాకీ లైట్ కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకని తీసుకున్నాను. దీనికి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా చూపిస్తాను ఉండండి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందోనండి. చాలా సాఫ్ట్‌గా అనిపిచ్చింది. నాకేంటి కలర్ చూడంగానే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందోనండి. చాలా సాఫ్ట్‌గా అనిపిచ్చింది. నాకేంటి కలర్ చూడంగానే చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది. అందుకని తీసుకున్నానండి. యాక్చువల్లీ ఈ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది చాలా సెట్ అవుతుందనిపిచ్చింది. ఇంక నేను దీనికేం వర్క్ అలా చేయించనండి. సింపుల్‌గా, క్లాస్‌గా ప్లెయిన్ బ్లౌజు ఎల్బో లెంత్ పెట్టిచ్చేసి కుట్టిచ్చేస్తానండి. ఇది చూడగానే నచ్చింది నాకు. యాక్చువల్‌గా ఏదైనా సింపుల్ శారీ తీసుకుందాంలే, వాళ్ళకి పెట్టడానికి ఓ శారీ తీసుకొని, అలానే ఒక సింపుల్ శారీ తీసుకుందాము. ఊర్లో ఫంక్షన్ ఉంది గదా! అనుకుని వెళ్ళానండి. కాకపోతే నాకు ఈ కలర్ అస్సలు లేదు. ఈ పేస్టల్ కలర్ లాగొచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. నా స్కిన్ టోన్‌కి ఇది బాగా పర్ఫెక్ట్‌గా సరిపోతుందనిపించిందండి. ఇక వెంటనే చూసి తీసుకున్నాను. డిస్కౌంట్ కూడా ఉంది అన్నారు. చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్‌గా ఉందండి ఫ్యాబ్రిక్కు. ఇదైతే ఏం అకేషన్ లేదండి. జనరల్‌గా నా కోసం నచ్చి తీసుకున్న శారీ ఇది. ఇవండి. యాక్చువల్‌గా నేను ఈ శారీల కోసం పోయాను. పెట్టుబడికి ఏదైనా పెడదాము అనేసి. ఆ అమ్మాయికైతే ఈ శారీ నచ్చింది బాగా. ఇది 2200 అలా పడిందండి శారీ. ఆహ్, మీకు ఇక్కడ లైటింగ్ కూడా కరెక్ట్‌గా లేదండి. మీకు కలర్‌లు కరెక్ట్‌గా తెలుస్తున్నాయో లేదో నాకు తెలియదు గానీ, ఇదైతే చూడటానికి విడిగా బావుంది. తన స్కిన్ టోన్‌కి సెట్ అవుతుందనిపించింది. ఇక అందుకని ఇది తీసుకున్నామండి. యాక్చువల్‌గా ఈ ఒక్క శారీ కోసం వెళ్ళాను నేను. వెళ్ళేసి జస్ట్ ఊరికే అలా స్ట్రీట్‌లో నడుస్తా ఎళ్దాంలే విఘ్నేశ్వర దాకా లేకపోతే ఆర్‌కేలో చూసుకొని పోదామని ఆర్‌కే దగ్గర దిగాను. నాకేమంత అనిపించలేదు ఆర్‌కే దగ్గర. ఒక సిల్క్ శారీ మాత్రం తీసుకున్నాను. రేపు అకేషన్ ఉంది సింపుల్‌గా ఎండాకాలం గదండీ కట్టుకుందాంలే మంచిగా అనేసి. యాక్చువల్‌గా అకేషన్ అంటే పూజుందండి. పూజకి కొత్త చీర కట్టుకోవాలి గదా! అనేసి సింపుల్‌గా 1200లో ఒక సిల్క్ శారీ తీసుకున్నాను. అది అది తీసుకొనొస్తా ఉన్నాను. ఇంకా వెంటనే ఆ అమ్మాయికి కూడా ఉంది గదా! వెంటనే మళ్ళీ ఊరెళ్ళొచ్చినాక ఏడ షాపింగ్ చేద్దాంలే వచ్చాం గదా! అన్నట్లు ఊరికే స్ట్రీట్ అంతా నడుచుకుంటా పోయాము విఘ్నేశ్వర దాకా చూసుకుంటూ. ఇక ఈ దారిలో ఈ మధ్యలో ఇవన్నీ కనిపించాయండి. ఇవి మొత్తం తీసుకొనొచ్చాను.
నాకంటే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. స్ట్రీట్ షాపింగ్ అయితే మాత్రం ఎస్పెషల్లీ పిల్లలకనే కాదండి. మనకైనా లెగ్గిన్స్ 200 అండి లెగ్గిను. ఎంత బావుందోనండి. ఆల్రెడీ నేను వాష్ చేసి వేసాను. లెగ్గిన్ తడిగా ఉంది. లేకపోతే తీసుకొచ్చి చూపించేదాన్ని. ఆహ్, నేవీ బ్లూ కలర్ లెగ్గిన్ ఒక్కటే తీసుకున్నానండి. ఎందుకంటే హ్మ్. ఆహ్, అవి వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి, మనకు థైస్ దగ్గర పట్టేసిందనుకోండి, ఎలర్జీలాగా, ఇచ్చింగ్‌లాగా వస్తది. మంచి కంఫర్ట్‌గా లేకపోతే లెగ్గిను. అందుకనేసి నేనేం చేశానంటే ఒక్కటే తీసుకున్నాను. ఈసారి బావుంటే నెక్స్ట్ టైమ్ తీసుకోవచ్చు అనని అనుకోని ఒక్కటే తీసుకున్నానండి. నాకు కంఫర్ట్‌గానే అనిపిచ్చింది. అందుకే మీకు కూడా చెప్తున్నాను. చూసుకుంటూ వెళ్ళండి నిదానంగా. మనకు కూడా ఉపయోగపడేవి చానా ఉంటాయండి. అన్ని షాపింగ్ మాల్స్‌కి వెళ్ళేసి ఎక్కువ ఎక్కువ పెట్టి డైలీ వేర్‌కి కూడా తీసుకోవాలంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. అందరికీ పాసిబుల్ కాదు. కొంచెం రీజనబుల్‌గా వస్తే. ఇప్పుడు మనమైనా కొత్త వెరైటీ వేసుకోవచ్చు గదండీ! తక్కువ పెట్టి తీసుకున్నామంటే నంబర్ ఆఫ్ ఐటెమ్ వేసుకోవచ్చు అదే బడ్జెట్‌లో. మనకు కూడా కొత్తగా వేసుకున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది గదా! అందుకే చెప్తున్నానండి. మీకెప్పుడన్నా వీలుండి అటు వెళ్తే కంపల్సరీ స్ట్రీట్ షాపింగ్ చేయండండి. పిల్లలుంటే ఎస్పెషల్లీ పిల్లల కోసం చేయండి. చాలా అంటే చాలా యూజ్ అవుతాయవి. థాంక్ యూ అండి. థాంక్ యూ వాచింగ్ ఫర్ దక్షాస్ హోమ్ వరల్డ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ అందరికి ఉపయోగపడే వీడియోస్ తోటి మీ ముందుంటానండి. థాంక్ యూ సో మచ్ అండి.